హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూష్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎండురాయల కూర. ఫస్ట్ దానికి ఎండురాయలు నీటిలో నానబెట్టుకోవాలి. హెడ్ను తోక తీసి మంచిగా కడుక్కోవాలి. ఈ కర్రీతో నాకు స్టోరీ ఏంటో తెలుసా? ప్రెగ్నెన్సీ కన్నా ముందు ఎప్పుడు నేను ఈ కర్రీ తినేదాన్ని కాను. ఎండురాయలు ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి అని చెప్పని. బట్ ప్రెగ్నెన్సీలో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఓన్లీ క్రేవింగ్ ఈ ఒక్క కర్రీ మీదే ఉంది. అండ్ స్టిల్ ఇప్పటికీ అలానే ఉంది. అదేమోనండి, నాకు తెలీదు ఎందుకు అప్పట్లో ఆ ఒక్క కర్రీ తిన్నానో కూడా నాకు తెలీదు. మా ఇంట్లో లేత దొండ బీరకాయ చెట్లు ఉండేవి. లేత బీరకాయ అండ్ ఎండ్రాయలు నాకు సూపర్గా అనిపించేది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఆయిల్ వేసుకొని, పోపు సామాన్లు వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 మినిట్ చాలు. ఈ కర్రీకి మెయిన్ బీరకాయ, పొటాటో అండ్ వంకాయ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోండి. అండ్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. రెండు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని ఇలానే లిడ్ పెట్టుకుంటే కర్రీలుండి వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చే వరకు ఉంచుకుంటే చాలు. అండ్ చూసారు కదా, కొంచెం వాటర్ వచ్చింది 5 మినిట్స్కి. అంటే అవి మగ్గినట్టు అవుతాయి కదా. ఇప్పుడు దాంట్లోన కొంచెం అంటే కొంచెం వాటర్, రిమైనింగ్ వెజిటేబుల్ ఉడికేలాగా వాటర్ వేస్తే సరిపోతుంది. ఆ వాటర్ వేసుకొని అండ్ టేస్ట్ కూడా ఒక్కసారి చూసుకోండి, ఏమైనా ఉప్పు కారం సరిపోయా లేదా. అండ్ ఇంకా వెజిటేబుల్స్ ఉడికిపోవాలి. ఇంకొక 5 మినిట్స్ వెజిటేబుల్ ఉడికిపోతుంది అన్నప్పుడు ఈ ఎండ్రాయిలు వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఎండ్రాయిలు అందరూ ఒక్కొక్క డిఫరెంట్ కర్రీస్లో చేస్తారు. అండ్ మేము కూడా ఇలా చేస్తాం మా సైడ్ అయితే. మీ సైడ్ కూడా ఇలా చేస్తారా లేదా మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఎండ్రాయిల్ వేసాక ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ వెజిటేబుల్లో పొటాటో చెక్ చేసుకోండి. అండ్ ఎండ్రాయిల్ అంటే ఎలాగో ఎండిపోయిన ఫాస్ట్గానే ఉడికిపోతాయి కాబట్టి అండ్ అది కూడా ఉడికిపోయింది. అంతేనండి మా ఎండ్రాయిల్ కూర. నా స్టోరీ ఇది. మీ స్టోరీ ఏముందో నాకు చెప్పండి. అండ్ ఇంట్లో మస్ట్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ప్లేట్లో కర్రీ పెట్టుకొని ఇంకా రైస్ పెట్టుకున్న. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.